ఇక్కడ చూడండి, నా ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతా అంటూ రేవంత్ రెడ్డి ఒక మాట అంటుండే. కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం. లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టాం. అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తాం. కమ్యూనిస్టు పార్టీల నేతలతో భేటీలో వెల్లడి అంటూ ఇక నా ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతా అంటే ఈ సోయిలైన ముచ్చట్లు ఎవ్వడినాడు. సొంతంగా నువ్వు నీ కుటుంబం చేయంగా నిన్న ఒక మాజీ సర్పంచ్ మీ ఊరైనా చచ్చిపోయాడు. అది సూసైడ్ నోట్ రాసి, మరి ఒట్టికి కాదు, ఏదో చెప్పకనో లేకపోతే ఇంకేదో కారణం కాదు, సాక్షాత్తు మీ వేధింపులే అని చెప్పిండు. ఆయన లెటర్లో కూడా క్లియర్గా రాసిండు, మీ వేధింపుల వల్లనే నేను పోతా ఉన్నా, నేను ఉండను, బతకలేను, నన్ను వేధిస్తూ ఉన్నారని చెప్పిండు. ఆయన మీ పార్టీ అయినా, మీ కులపైనా, మీ ఊరైనా, ఆయనకే ఇలా రక్షణ లేదు. ఆయనకే రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. ఇక వేరే గ్రామాలలో వేరే చోట్ల ఏం జరుగుతుంది అనేది దేవుని కెరక. ఇక్కడ చూడండి, ఇక కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అక్కడ ఏర్పాటు చేస్తున్నది ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు. అదే సమయంలో అమాయక రైతులపై కేసుల విషయంలో పరిశీలిస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై సెక్రటేరియట్లో సీఎంను కలిసిన కమ్యూనిస్ట్ నాయకుల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారంటూ ఇక కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెబుతూ అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా అక్కడ రైతుల భూములు తీసుకోవాలనుకుంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకోవాలి. కొన్ని చోట్ల ఖచ్చితంగా జరుగుతాయి, కొన్ని చోట్ల ఏదో అంటారు కదా, గుడ్డు ఆమ్లెట్ వేయాలంటే గుడ్లు వలగాలన్నట్టు, గుడ్డు వలగని ఆమ్లెట్ అయితే రాదు కదా. సరే, కొన్ని చోట్ల జరుగుతుంది, కానీ దాన్ని ఎట్లా ఉండాలి, దాన్ని నువ్వు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళని ఒప్పియాలి. గతంలో ఏమి జరగలేవా? ఎక్కడైనా కూడా ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు లేదా ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు ఎప్పుడన్నా ఇబ్బందులు ఏర్పడ్డాయి, కానీ తర్వాత వాటిని సమసిపోయేటట్టు చేసినాయా లేవా ప్రభుత్వాలు? మరి మీరు ఎందుకు చేయలేకపోయినరు? మీ వల్ల ఎందుకు కాలేదు? కుట్ర జరిగిందని చెప్తారు మీరు. సరే, కుట్ర జరిగితే కుట్రను మీరు ఎందుకు ఛేదించలేకపోయినరు? ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, పనికిరాని వాళ్ళను పనికిరాని విషయాలన్నీ తీసుకుపోయి పార్టీలు ఏమవుతుంది, ఎవడోడు ఏమనుకుంటుండు, అక్కడోడు ఇక్కడోడు, ఈ నాయకుడు అటుపోతుండా, ఆ నాయకుడు ఇటుపోతుండా అని పక్కపొంటోని మీద ఫోకస్ పెట్టిరు. కానీ మరి సీఎం సాక్షాత్తు ఆయన నియోజకవర్గం ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దుగల భవిష్యత్తులో మళ్ళీ చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొంచెం ఆలోచన ఉండాలి కదా. ఎందుకు దొరకబట్టలేకపోయారు? మరి పట్నం నరేందర్ రెడ్డితోని సురేష్ అన్నట్టు ఆయన అన్నిసార్లు మాట్లాడినప్పుడు వాటితోని అన్ని రికార్డులు చేసి పెడతారు కదా, ఎవరిని పడితే వాడిని రికార్డులు చేసి పెడతారు కదా. అక్కడ ఇట్లాంటిది ఒకటి నడుస్తుంది అన్నప్పుడు మీరు ఎందుకు గమనించలేకపోయారు, గుర్తించలేకపోయారు అనేది ఫస్ట్ ప్రశ్న.